Hello everyone, welcome to Raj's Geology classes. So today our topic is Periplaneta Americana digestive system. So Periplaneta Americana common name ఏంటి మా కాక్రోచ్. సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెరిప్లానెటా అమెరికానా అన్న కాక్రోచ్ అన్న బోత్ నేమ్స్ ఆర్ సేమ్, కాకపోతే సైంటిఫిక్ నేమ్ ఇది కామన్ నేమ్ అనమాట. సో మన టాపిక్ ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా. సో పెరిప్లానెటా డైజెస్టివ్ సిస్టంలో మెయిన్ పార్ట్స్ ఏంటిమా అంటే ఎలిమెంటరీ కెనాల్. ఫస్ట్ ఏంటిమా ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ ఏంటి డైజెస్టివ్ గ్లాండ్స్, అండ్ థర్డ్ ఏంటి అంటే మౌత్ పార్ట్స్. ఈ 3 హెడ్డింగ్స్ మీరు రాసే ఆన్సర్లో ఖచ్చితంగా కనపడాలి. ఓకే, క్లియర్. సో ఫస్ట్ ఏంటి మా ఎలిమెంటరీ కెనాల్. సో మెయిన్గా చూడండి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ బయటికి కనపడుతున్న ఈ ట్యూబ్ మొత్తం కూడా ఎలిమెంటరీ కెనాల్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ యానస్ కనపడుతుంది కదమ్మా, ఈ యానస్ చూడండి ఇక్కడ బయట కనపడుతున్న ట్యూబ్ అంతా కూడా ఏంటిమా అంటే ఎలిమెంటరీ కెనాల్. సో చూడండి ఇక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎలిమెంటరీ గోయింగ్ టు బి స్టార్ట్ విత్ ద మౌత్ అండ్ గోయింగ్ టు బి ఎండ్ విత్ ద యానస్. Okay, mainly elementary canal going to be divided into 3 parts actually. So what are the 3 parts? I'm writing here, see. So elementary canal. First part ఏంటి మా elementary canal. So this elementary canal going to be divided into 3 parts. What are the 3 parts అంటే first part వచ్చేసి foregut మా. Okay, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫోర్గట్, సెకండ్ పార్ట్ మిడ్ గట్. సెకండ్ పార్ట్ ఏంటి మిడ్ గట్. మరి థర్డ్ పార్ట్ ఏంటి అంటే హైండ్ గట్ అనొచ్చు, హిండ్ గట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో చూడండి మనకి మౌత్ నుంచి ఈ గిజర్డ్ వరకు ఉన్న దాన్ని ఏమంటామంటే ఫోర్గట్ అంటాం. మౌత్ టు గిజర్డ్ ఫోర్గట్. ఈ గిజర్డ్ కింద నుంచి ఇక్కడ వరకు ఏమంటామంటే మిడ్ గట్ అంటాం. ఓకే, క్లియర్. సో ఇయర్ టు ఇయర్ అంటే ఇక్కడ నుంచి ఈ హీలియం అనే స్ట్రక్చర్ రాసా కదా, ఇక్కడ నుంచి ఈ యానస్ వరకు ఏమంటామంటే హిండ్ గట్ అంటాం. ఓకే, సో ఒక్కొక్క ఫోర్ గట్లో అసలు ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఏం పార్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి మా ఫోర్ గట్. సో రైటింగ్ హియర్ ఫోర్ గట్. సో చూడండి మెయిన్గా ఫోర్గట్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా ఫారెనిక్స్. ఇక్కడ మీకు థిక్ స్ట్రక్చర్ కనబడుతుంది కదా, ఈ థిక్ స్ట్రక్చర్ని ఏమంటామంటే ఫారెనిక్స్ అంటాం. సో ఫోర్గట్ గోయింగ్ టు బి స్టార్ట్ విత్ ఫారెనిక్స్ మా. ఇక్కడ మనం రాస్తున్నాం ఫారెనిక్స్. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలి మౌత్ తోటి. సో కాక్రోచ్ తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఫస్ట్ దేంట్లోకి వస్తుంది మౌత్. మౌత్ నుంచి నెక్స్ట్ గోయింగ్ టు బి ఓపెన్ ఇంటూ నారో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. So that tube-like structure we can call that esophagus. What is that ma? Esophagus. So pharynx దేంట్లోకి ట్యూబ్-like స్ట్రక్చర్లోకి ఓపెన్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఈసోఫాగస్. ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకే, ఈసోఫాగస్. మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. చూడండి మౌత్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది ఫారెనిక్స్ ఇక్కడ మనకు ట్యూబ్-like కనపడుతుంది కదా, ఈ ట్యూబ్ని మనం ఈసోఫాగస్ అంటాం. అంటే ఇప్పుడు ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఎక్కడికి వచ్చింది ఈసోఫాగస్లోకి వచ్చింది. సో ఈసోఫాగ్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాగ్ లాగా కనబడుతుంది. ఈ బ్యాగ్ లాగ్ స్ట్రక్చర్ని మనం ఏమంటున్నామంటే క్రాప్ అంటాం. ఏమంటాం క్రాప్. సో ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ క్రాప్. ఓకే, మరి క్రాప్లో ఏమవుతుంది మేడం అంటే ఇక్కడ తీసుకున్న ఫుడ్ అంతా కూడా అంటే ఈసోఫాగస్ నుంచి వచ్చిన ఫుడ్ అంతా క్రాప్లోకి వస్తుంది. సో క్రాప్లో ఏం జరుగుతుంది, అక్కడ ఫుడ్ అంతా కూడా స్టోరేజ్ అనేది అవుతుంది. సో కాక్రోచ్ తీసుకున్న ఫుడ్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే క్రాప్లో అవుతుంది. సో స్టోర్స్ ద ఫుడ్. ఓకే, క్లియర్ మా. ఓకే, సో నెక్స్ట్ క్రాప్ తర్వాత వీ హ్యావ్ దట్ ఫనల్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు కనపడుతుంది రైట్. సో ఈ ఫనల్ లైక్ స్ట్రక్చర్ మనం ఏమంటామంటే గిజర్డ్ అంటాం. ఏమంటాం గిజర్డ్. అంటే ఇప్పుడు క్రాప్ దేంట్లోకి ఓపెన్ అవుతుందంటే గిజర్డ్. ఐఎమ్ రైటింగ్ హియర్ గిజర్డ్. ఓకే, మరి మేడం గిజర్డ్ ఏంటి అసలు ఎందుకు ఉంది అక్కడ అంటే
యాక్చువల్లీ ద గిజర్డ్ ఇన్సైడ్ ఐమ్ డ్రాయింగ్ హియర్, ఐమ్ డ్రాయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద గిజర్డ్. అసలు ఇన్సైడ్ ఆఫ్ ద గిజర్డ్లో ఎలా ఉంటుంది, ఏముంటుంది అంటే 6 కైటినస్ టూత్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి అనమాట. ఈ 6 టూత్ లైక్ స్ట్రక్చర్ ఏం చేస్తాయి యాక్చువల్గా అంటే, కాక్రోచ్ తీసుకున్న ఫుడ్ అంతా ఒక మిక్సర్, ఇప్పుడు మనం ఒక మిక్సీలో బియ్యం వేసినాం అనుకోండి, బియ్యం అంతా పౌడర్ లాగా గ్రైండ్ అయిపోతుంది రైట్. ఇన్ ద సేమ్ వే కాక్రోచ్ తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఈ కైటినస్ టూత్ లైక్ స్ట్రక్చర్ ఏం చేస్తాయంటే గ్రైండ్ చేసేస్తాయి అనమాట మొత్తం. మీరు కాక్రోచ్ మౌత్ పార్ట్స్ మనకు టీత్ ఏం సపరేట్గా ఉండదు. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమున్నాయి? టీత్ ఉన్నాయి. టీత్తో మనం ఏం చేస్తాము? దాన్ని పూర్తిగా తీసుకున్న ఫుడ్ అంతా నమిలేస్తాం రైట్. సో అట్లా కాక్రోచ్కి ఏమైనా ఉన్నాయా టీత్ లైక్ స్ట్రక్చర్ అంటే లేవు. మరి అది తీసుకున్న ఫుడ్ అంతా గ్రైండ్ కావాలంటే ఈ గిజర్డ్ కంపల్సరీగా కావాలన్నమాట. సో గిజర్డ్కి ఇన్సైడ్లో ఏమున్నాయి? 6 టూత్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఈ 6 టూత్ లైక్ స్ట్రక్చర్స్ తీసుకున్న ఫుడ్ని కూడా మొత్తం గ్రైండ్ చేస్తాయి అనమాట. సో ఒక పౌడర్ లాగా, ప్యూర్ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తాయి. సో గ్రైండ్ చేసిన తర్వాత ఆ ఫుడ్ని కూడా ఫిల్టరింగ్ కూడా చేస్తాయి. ఫిల్టర్ చేయడానికి ఏంటంటే ఈ టీత్ పైన హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటామంటే హెయిర్ ప్యాడ్ అంటాం. ఏమంటాం? హెయిర్ ప్యాడ్ అనొచ్చు, లేకపోతే బ్రిజిల్స్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? బ్రిజిల్స్. సో వీటి ఫంక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ టీత్ అనేటివి మొత్తం ఫుడ్ని గ్రైండ్ చేసేస్తాయి. ఆ ఫుడ్లో ఇంకేమైనా వేరే ఏమైనా పార్టికల్స్ ఉంటే, తన బాడీకి యూస్ కాని పార్టికల్స్ ఉంటే, ఆ పార్టికల్స్ని ఫిల్టరింగ్ చేస్తాయి ఏంటి అంటే ఈ హెయిర్ ప్యాడ్ అనమాట, ఈ బ్రిజిల్స్. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గిజర్డ్. ఇదేంటమ్మా? గిజర్డ్. సో మీకు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ గిజర్డ్లో ఎన్ని టీత్ ఉన్నాయి అని అడగొచ్చు. ఎన్ని టీత్ ఉన్నాయమ్మా? 6 టీత్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకేం అడగొచ్చు అంటే, కాక్రోచ్లో ఒక మిక్సర్ లాగా, ఒక గ్రైండ్ లాగా వర్క్ చేసే పార్ట్ ఏంటి అని కూడా అడగచ్చు. ఏంటా పార్ట్ అంటే గిజర్డ్. గిజర్డ్ ఎక్కడుంది? దాని లొకేషన్ ఏంటి అంటే బిలో ద క్రాప్. ఎక్కడుంది మా? బిలో ద క్రాప్. చూడండి, ఇది క్రాప్ కదా, క్రాప్కి కిందనే కదా గిజర్డ్ ఉంది రైట్. సో చూడండి, మనకి ఇప్పుడు 4 గట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో 4 గట్లో వచ్చే పార్ట్స్ ఏంటి మా? మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్, దాని తర్వాత ఏంటి? క్రాప్. క్రాప్ తర్వాత ఏంటి? గిజర్డ్. సో ఇవన్నీ దేంట్లో వస్తున్నాయి? 4 గట్లో ఉండే పార్ట్స్ ఇవన్నీ కూడా. క్లియర్ మా? 4 గట్ క్లియర్. సో మిడ్ గట్కి వెళ్దామా? సో మేడం ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏదో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మేడం, మరి అవేంటి అనే డౌట్ వస్తుంది మీకు. సో ఇవేంటంటే మా, ఇక్కడ 4 గట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 గట్ అని చెప్పా. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది మిడ్ గట్, హియర్ టు హియర్ మిడ్ గట్. సో 4 గట్కి మిడ్ గట్కి మధ్యలో, సో బిట్వీన్ ద జంక్షన్ అనమాట, బిట్వీన్ ద 4 గట్ అండ్ మిడ్ గట్ జంక్షన్లో, అంటే మధ్యలో ఉన్న ఈ ట్యూబ్స్ని ఏమంటున్నామంటే హెపాటిక్ సీకా అని. ఏమనాలి? హెపాటిక్ సీకా. మేడం హెపాటిక్ సీకా ఏంటి మరి? దాని ఫంక్షన్ ఏంటి అంటే, హెపాటిక్ సీకా యాక్చువల్లీ సీక్రెట్ ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్. అంటే మనము తీసుకున్న ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఏం రిలీజ్ అవుతుంది? ఏ యాసిడ్ రిలీజ్ అవుతుంది? HCl అనే యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో ఆ HCl వల్ల, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లనే మన ఫుడ్ మొత్తం కూడా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడున్న హెపాటిక్ సీకా ఏం చేస్తుందంటే కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఏంటి మా? హెపాటిక్ సీకా. ఐమ్ రైటింగ్ హియర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హెపాటిక్ సీకా హియర్? యూ షుడ్ నో మస్ట్. హెపాటిక్ సీకా. సో హెపాటిక్ సీకా ఏం రిలీజ్ చేస్తాయంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎందుకు హెల్ప్ అవుతున్నాయి? ఇవి డైజెషన్ కోసం, ఫుడ్ డైజెషన్ కోసం ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? హెపాటిక్ సీకా. హెపాటిక్ సీకా అంటే ఏంటి? ఇది హెపాటిక్ సీకా. అమ్మ చూడండి, మన డయాగ్రామ్ కూడా మీకు ఎందుకు ఇంత డీప్గా ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మీకు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ ఇచ్చి ఇది లేబులింగ్ కూడా అడగచ్చు. ఇది ఏంటి? ఈ పార్ట్ నేమ్ ఏంటని కూడా అడగచ్చు. సో బీ కేర్ఫుల్. ఈ వీటిని ఏమంటున్నాం మనం ఇప్పుడు? హెపాటిక్ సీకా.
హెపాటిక్ సి యొక్క ఫంక్షన్ ఏమని చెప్పా, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవ్వడం. సో ఎందుకు యూజ్ అవుతున్నాయంటే అది డైజెషన్ పర్పస్లో. సో అది తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవ్వాలంటే ఈ హెపాటిక్ సిక్ గోయింగ్ టు బి రిలీజింగ్ దట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్. ఎన్ని ఉంటాయి అనేది కూడా క్వశ్చన్ మా. ఇది ఎన్ని ఉండొచ్చు అంటే 6 to 8 ఉంటాయి మా. ఓకే, ఎన్ని ఉంటాయి హెపాటిక్ సిక్ అంటే 6 to 8 ఉండొచ్చు. ఓకే, క్లియర్. సో ఫోర్గట్ తర్వాత మనకి ఫోర్గట్ తర్వాత ఉండేది ఏంటి, మిడ్ గట్, అంటే మధ్యలో ఉంది రైట్. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని ఏమంటామంటే మిడ్ గట్ అంటాం. మన మిడ్ గట్లో ఏంటి మా, అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ ఫోర్గట్ ఐ ఫర్గెట్ ఏంటి, ఇంకో పాయింట్ ఏంటి మా ఫోర్గట్లో అంటే, ఫోర్గట్ మొత్తం కూడా దేంతో కవర్ అయి ఉంటుంది అంటే క్యూటికల్ అనే లేయర్తో కవర్ అయి ఉంటుంది. ఇది చెప్పడం మర్చిపోయా. సో ఫోర్గట్ టోటలీ లైన్డ్ విత్ వాట్ మా అంటే క్యూటికల్. సో క్యూటికల్ అనే లేయర్తో టోటల్గా కవర్ అయి ఉంటుంది ఫోర్గట్. సో ఆఫ్టర్ ఫోర్గట్ తర్వాత మనకు వచ్చేది ఏంటి, మిడ్ గట్. సో మిడ్ గట్లో ఏమవుతుందో చూద్దాము. ఓకే, మిడ్ గట్. సో మిడ్ గట్లో ఏం లేదమ్మా. ఇప్పుడు గిజర్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయ్యేది ఏంటి, మిడ్ గట్. ఓకే, మిడ్ గట్లో ఏం లేదు. ఇప్పటిదాకా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయినాయి. ఇక్కడ నుంచి హెపాటిక్స్, ఇక్కడ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అయినాయి. అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అయింది. అయిన తర్వాత డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జర్వ్ ఎక్కడ అవుతుంది అంటే మిడ్ గట్లో అవుతుంది. సో అబ్జర్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్. సో ఇది నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ మా. కాక్రోచ్లో ఏ పార్ట్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఫుడ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, మిడ్ గట్లో జరుగుతుంది. ఎందుకు మిడ్ గట్లోనే జరుగుతుంది అంటే ఈ ఫోర్గట్లో కావచ్చు, హిండ్ గట్లో కావచ్చు, దేంతో కవర్ అయి ఉంటాయి, రెండు గట్స్ అంటే క్యూటికల్ అనే లేయర్తో కవర్ అయి ఉంటాయి. కానీ మిడ్ గట్ మాత్రం నాట్ లైన్డ్ బై క్యూటికల్ లేయర్. సో ఇక్కడ మాత్రం మిడ్ గట్లో మాత్రం క్యూటికల్ అనేది ఉండదు. క్లియర్ మా, క్లియర్. నాట్ లైన్డ్ బై క్యూటికల్. సో దట్స్ వై అబ్జార్ప్షన్ అక్కర్స్ ఇన్ ద మిడ్ గట్. క్లియర్. సో మిడ్ గట్ ఇప్పుడు దేంట్లోకి ఓపెన్ అవుతుంది మా, హిండ్ గట్. ఈ లాస్ట్లో ఉన్నదాన్ని ఏమన్నది, హిండ్ గట్. ఇప్పుడు దేంట్లోకి ఓపెన్ అవ్వాలి, మిడ్ గట్ నుంచి హిండ్ గట్. రైటింగ్ హియర్ హిండ్ గట్. ఓకే, సో నెక్స్ట్ హిండ్ గట్లో ఏంటి మా అంటే మీకు ఈ మిడ్ గట్ హిండ్ గట్ జంక్షన్లో మళ్ళీ మనకు ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి రైట్. మరి ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఏంటి మేడం అంటే మాల్పీజియన్ ట్యూబ్యూల్స్. ఓకే, సో మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ ఫంక్షన్ ఏంటి మా అంటే ఇప్పుడు అబ్జార్ప్షన్ అయ్యింది, అబ్జార్ప్షన్ అయిపోయింది, డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా కూడా అబ్జార్ప్షన్ అయింది. చూడండి మాల్పీజియన్ ట్యూబ్యూల్ ఫంక్షన్ ఏంటి మరి అంటే మేజర్గా డైజెషన్ అయింది. ఇక్కడ మనకు డైజెషన్ అయిపోయిన తర్వాత అబ్జార్ప్షన్ కూడా ఎక్కడ జరిగింది, మిడ్ గట్లో జరిగింది. అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత వేస్ట్ మెటీరియల్ అనేది రిలీజ్ అవుతుందా లేదా. ఒక కొత్త ప్రోడక్ట్ తయారవుతుంది అనుకో, ఒక డస్టర్ రెడీ చేసినాం అనుకోండి మనం, అప్పుడు ఆ డస్టర్ రెడీ చేసినప్పుడు దాని నుంచి ఎంతో కొంత వేస్టేజ్ బయటకు వస్తుంది రైట్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ డైజెషన్ అయిపోయిన తర్వాత వేస్టేజెస్ అనేవి బయటకు వస్తాయి. సో ఆ వేస్టేజెస్ని, ఈ బాడీలో ఉన్న వేస్టేజెస్ మొత్తంని బయటికి పంపించే ట్యూబ్స్ ఏంటి అంటే మాల్పీజియన్ ట్యూబ్యూల్స్. సో రాస్తున్నాను చూడండి ఇక్కడ, రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. సో బాడీలో రిలీజ్ అయిన ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ని మొత్తం కూడా బయటికి పంపించే ట్యూబ్యూల్స్ ఏంటి అంటే మాల్పీజియన్ ట్యూబ్యూల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఆర్థోపోడా ఫైలంలో వచ్చేది ఏంటిమో పెరిప్లానెటా అమెరికానా రైట్. సో పెరిప్లానెటా అమెరికానా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటిమా,
మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఫంక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్. ఓకే. సో ఏంటి ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఏంటి? ఏం ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందంటే యూరిక్ యాసిడ్ మా. ఏంటది? యూరిక్ యాసిడ్. ఇది కూడా ఇంపార్టెంట్. పెరిప్లానెటా అమెరికానా ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఏంటి అన్నప్పుడు యూరిక్ యాసిడ్ అవుతుంది. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. మరి ఇవన్నీ ఉండొచ్చు మేడం అంటే నియర్లీ 100 to 150 number of Malpighian tubules are present between what మా మిడ్గట్ అండ్ హిండ్గట్. సో మిడ్గట్కి హిండ్గట్కి మధ్యలో ఉన్న ఈ జంక్షన్లో ఉండేటి ఏంటి అంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఎన్ని ఉంటున్నాయి ఇవి? 100 to 150. ఫంక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్. ఏం ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ అది? యూరిక్ యాసిడ్. క్లియర్? క్లియర్. సో నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది ఏంటిది? ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది మొత్తం కూడా ఏంటి? హిండ్గట్. సో లాస్ట్కి ఓపెన్ అయ్యేది హిండ్గట్. మరి హిండ్గట్లో ఉండే పార్ట్స్ ఏంటి అంటే హిండ్గట్లో మీకు ఇక్కడ నారో ట్యూబ్ కనపడుతుంది కదా, ఈ నారో ట్యూబ్ని ఏమంటామంటే ఈలియం అంటాం. ఏమంటాం? ఈలియం. సో రాద్దామా? హిండ్గట్ ఓపెన్స్ ఇంటూ ఈలియం. సో ఈలియం నుంచి ఇక్కడ మీకు లార్జ్ ట్యూబ్ ఉంది రైట్. ఈ లార్జ్ ట్యూబ్ని ఏమంటామంటే కొలాన్. ఓకే, కొలాన్. సో కొలాన్ లాస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది రెక్టమ్. రెక్టమ్ నుంచి ఎక్కడికి మా? ఆబ్వియస్గా రెక్టమ్, దాని తర్వాత యానస్. సో ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అనేటివి యానస్ నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ బాడీలో ఉన్న ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసి ఈలియంలోకి, ఈలియం నుంచి కొలాన్, కొలాన్ నుంచి ఎక్కడికి మా? రెక్టమ్, రెక్టమ్ టు ఆనస్ నుంచి ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దేనికోసం ఇదంతా కూడా అంటే ఎలిమెంటరీ కెనాల్ కోసం. ఓకే, దేనికోసం? ఎలిమెంటరీ కెనాల్ కోసం. సో డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంది నెక్స్ట్ మనకి. ఏంటి? డైజెస్టివ్ గ్లాండ్. సో డైజెస్టివ్ గ్లాండ్స్లో మనకి నేను ఇంతకు ముందు మీకు హెపాటిక్ సీకా అని చెప్పాను. ఎక్కడుంది అది? సో ఫోర్గట్కి మిడ్గట్కి మధ్యలో ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి అంటే హెపాటిక్ సీకా. సో హెపాటిక్ సీకా దేనికి యూజ్ అవుతున్నాయి? డైజెషన్కే కదా యూజ్ అవుతున్నాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తూ డైజెషన్ పర్పస్లో యూజ్ అవుతుంది కదా. సో హెపాటిక్ సీకా అనేది డైజెస్టివ్ గ్లాండ్. ఇంకా 2 గ్లాండ్స్ ఉన్నాయి. ఏంటి అంటే సలైవరీ గ్లాండ్స్. ఇక్కడ మీకు కనపడుతున్నాయి హెడ్కి ఇటువైపులా బోత్ సైడ్ వీ హ్యావ్ ఎ సలైవరీ గ్లాండ్. సో సలైవరీ గ్లాండ్స్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. సో అది కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఈ సలైవరీ గ్లాండ్స్ హెపాటిక్ సీక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అవి టాపిక్స్ కమ్స్ అండర్ ఇన్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఓన్లీ. ఇంకేంటి సలైవరీ గ్లాండ్స్ కోసం నేర్చుకుంటాం అనమాట సపరేట్గా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలిమెంటరీ కెనాల్. ఇంకా ఈ టాపిక్లో ఇంక్లూడ్ అయ్యేది ఏంటి అంటే సలైవరీ గ్లాండ్ కోసం చెప్తా. సో ఈ సలైవరీ గ్లాండ్ కోసం ఎందుకు సపరేట్ చెప్తా అంటున్నానంటే యాక్చువల్లీ సపరేట్గా మీకు ఇది 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ డయాగ్రామ్ వేసి మీరు కరెక్ట్గా లేబులింగ్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇది 4 మార్క్స్కి ప్లస్ మీరు ఇప్పుడు ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా మీరు డైజెస్టివ్ గ్లాండ్స్ అనే హెడ్డింగ్ పెట్టి ఖచ్చితంగా డయాగ్రామ్ వేసి దానికోసం రాయాల్సిందే. అప్పుడే మీకు కరెక్ట్గా 8 మార్క్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా.